తీర్మానాలు రాసినావు కదా బ్రదర్? తీర్మానాలు రాసినావు? అది ఛార్జ్ అయిపోయింది. నాగర్ కర్నూలు ముద్దు బిడ్డలందరికీ చెరగంగా తాళెళ్ళిపోతుందట, లాస్ట్కు గట్టి గింజలు మిగులుతాయి. తాళు ఉండ మిగిలిన గింజలందరికీ దండాలు చెప్తూ చలిచీమలు బలవంతమైన సర్పాన్ని మింగినట్టు, నిప్పురవ దండకారణ్యాన్ని అగ్గితోటి అలికినట్టు మన అస్తిత్వం నిరాకరించబడి హక్కులు దూరమయ్యి బీసీల ఉనికి ప్రశ్నార్థకంగా మారుతున్నప్పుడు ఒక ఉద్యమం పుట్టింది. ఆ ఉద్యమం ఎక్కడ పుట్టింది? చాలా పెద్ద విషయం, గంభీరమైన విషయం, మీరు వినాలి. ఏ విప్లవానికైనా ప్రపంచంలో సాంస్కృతిక విప్లవం రాజకీయ విప్లవానికి పునాది వేస్తుంది. తెలంగాణ వచ్చిందంటే రాజకీయ ఉద్యమం ఒకటే కాదు, దాని వెనకాల సాంస్కృతిక విప్లవం ఉంది. ఆ సాంస్కృతిక విప్లవానికి మూల బీజం కవితక్క. మామూలు కాదు, బతుకమ్మ ఎక్కుకొని ఊరూరు తిరిగింది. చౌడమ్మ తల్లికి అక్క సాక పోసింది. ఏం మొక్కినాం అక్క అంటే, నా జీవిత కాలంలో బిడ్డ పుష్పగిరి బీసీలకు నేను 3 బిల్లులు అనుకున్నా, ఈ 3 బిల్లులు వస్తే చాలు, ఇదే నా జీవితంలో అతిపెద్ద అచీవ్మెంట్ అన్నది. కాలికి బల్పం కట్టుకున్నది, గుట్టకు తిరుగుతున్నది, కనపడ రాయికల్లా మొక్కుతున్నది. మేము 4 గంటలకు అక్కింటి కాడ ఉంటే 3:30కు గేట్ కాడ నిలబడుతున్నది. వచ్చిరా ఎంతమంది వచ్చిరా? ఏది కమిట్మెంట్? ఎవరికి ఉంది కమిట్మెంట్? ఏ బీసీ నాయకునికి ఉంది? చూపియాల కమిట్మెంట్ రాష్ట్రం మొత్తంలో. అగ్రకులాలు బీసీ కవిత కోసి అంటారు. ఏమిటి కోసి? ఏమి మీ లెక్క ఓసీలలో ఏసీలలో తిరుగుతుంది కోసినా? కాదు కదా, ఇక్కడ పుట్టింది, ఈ గడ్డ మీద పుట్టింది కదా. మీ లెక్క ప్రత్యామ్నాయ రాజకీయాలు వేరే రాష్ట్రాల నుంచి ఇలా జొరబడుతందుకు ప్రయత్నం చేస్తలేదు కదా. ఆ రాజకీయాలని అడ్డుకోవాలంటే మనం ఎవరిని బలపరచాలి? ఇప్పుడు వేరే రాజకీయ పార్టీలు వేరే ఆలోచనలతోటి ఈ రాష్ట్రాన్ని దోచుకోవడానికి వస్తున్నాయి. అటువంటి దోచుకోవడానికి వచ్చే సందర్భంలో ప్రత్యామ్నాయ రాజకీయ శక్తులను అడ్డుకోవడానికి మనం ఎవరిని బలపరచాలి? అక్కని బలపరచాలి. అక్క చేసే ఉద్యమం ఏంటిది? బీసీల కోసం ఉద్యమం చేస్తుంది, బీసీల ఉనికి కోసం ఉద్యమం చేస్తుంది. ఎవరైతే దాదాపు 77 సంవత్సరాలు, మనము ఈ ఉద్యమం ఎన్నాళ్ళది? బీసీ ఉద్యమం దాదాపు 77 సంవత్సరాల ఉద్యమం. మీ అందరికీ తెలుసో లేదో, దాదాపు 2 జనరేషన్లు వెళ్ళిపోయినాయి. 30 సంవత్సరాలకు ఒక జనరేషన్ పోయినా కూడా 2 జనరేషన్లు సంకనాకి పోయినాయి. ఇప్పుడు ఉన్నది 3వ జనరేషన్. మనం కూడా చేసుకోకపోతే ఇంకెప్పుడు చేస్తాము? అయిపోతుంది, 100 ఏళ్ళకి వెళ్ళిపోతుంది. ఎందుకంటే వాళ్ళెందుకు కవితగా టార్గెట్ చేసి ఓసీ అంటారు? ఓసీ ఆమె వచ్చి ఎందుకు ఉద్యమం చేస్తుంది? మరి తెలంగాణ ఉద్యమంలో అనకపోయారు? ఓసీ ఆమె వచ్చి తెలంగాణ ఉద్యమం ఎందుకు చేస్తుందని? అది కాదు కదా. అనుకున్న ట్రాక్ రికార్డ్ అట్లాంటిది. మట్టి పట్టుకుంటే బంగారం అవుతుంది, పిడికిలు ఎత్తితే ఉద్యమం అవుతుంది. అదే కదా, మామూలు కాదు. నేను పొద్దుగాల టిఫిన్ తినలే, నిజం చెప్తున్నా, అన్నం తినలే. నాకు అప్పుడే ఇట్లా పానం అట్లయితుంది. దగ్గర ఒక 2-3 వేల మంది నెడతా ఉండ్రు, డక్కలు కొడతా ఉండ్రు. ఎన్ని సెల్ఫీలకు. నేనైతే చక్కెర వచ్చి రేపు పొద్దుగాల దవాఖానలో వచ్చి 2 సెలైన్లు లెక్కించుకుంటుంటే ఏం ధైర్యం, ఆ గుండె ధైర్యం. మనమందరం అండగా ఉండాలి అక్కకు. అట్లా మన ప్రజల ఆకాంక్షని, మన బీసీ కులాల, సబ్బండ కులాల ఆకాంక్షను నెరవేర్చడానికి ఒక ఉద్యమం పుట్టింది. ఆ ఉద్యమానికి ఎవరైనా కనతలంటే ఆమె. ప్రపంచంలో 2 బ్యాచ్లు ఉంటాయి. ఎయిమింగ్ బ్యాచ్ అని ఒకటి అంటారు, క్లెయిమింగ్ బ్యాచ్ అని ఒకటి అంటారు. ఒకడు ఉద్యమం చేస్తాడు, చెట్టు కింద ఉండి రాయి తీసుకొని పండును కొడతాడు, చెట్టు కింద పండెత్తుకొని ఉరుకుతాడు. మీరు నమ్మరు, కులగణన మీద ఒక మీటింగ్ పెట్టింది, శాసనసభలో పెట్టింది కదా. ఒకరోజు శాసనసభ పెట్టింది. మేమందరం ఏం చేసినాము? పెద్ద పటాకులు కొన్నాము, పెద్ద స్వీట్లు కొన్నాము, కేకులు కొన్నాము, అక్కింటి కాడ రెడీ కొన్నాం. ఎట్లయితే అట్లయింది, ఇలా మొత్తం పేల్చుడే, లగాయించి కాల్చుడే అని చెప్పేసి. ఆయనతో ఏమైపోయింది? శాసనసభ పెట్టిండు, ఉత్తదే చేతులు దొరుకుండు, వెళ్ళిపోయిండు. ఎందుకు? ఒకవేళ అదే రోజు బిల్లు కనుక పెడితే కవితక్క పోరాటం వల్ల బిల్లు వచ్చింది అని చెప్పి ఎంత కుట్రపూరితంగా ఉందంటే రాజ్యము, అంత కుట్రపూరితమైన రాజ్యం ఉంది. రెండోది, మీకు కాళేశ్వరం గొలగొట్టిన అన్నాడు, కాళేశ్వరం గొలిపోయింది అన్నాడా? ఇవన్నీ డైవర్షన్ పాలిటిక్స్.
ఈరోజు ఏం చేసిండు, బీసీ బిల్లు పెట్టాల్సి వస్తుంది అని చెప్పేసి ఢిల్లీకి వారిపోయాడు. మళ్ళీ ఏం చేసిండు, నాగార్జున సాగర్లో అది కూలగొట్టిండు కదా ఎస్ఎల్బిసి టన్నెల్, అది కూలిపోలే, కూలగొట్టిండు డైవర్షన్ పాలిటిక్స్ కోసం. కాబట్టి బీసీ ఉద్యమాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఉన్నది. బీసీ ఉద్యమాన్ని కాపాడుకోవడం అంటే మరేదో కాదు, మనం అక్క ఏదైతే చెప్తున్నదో 3 బిల్లులు అని ఏదైతే చెప్తున్నదో మనం ఆ 3 బిల్లులకు మనం ఖచ్చితంగా కమిట్మెంట్ అయి ఉండాలి. విద్యా, ఉద్యోగ, రాజకీయ రిజర్వేషన్లు ఒకనొక సందర్భంలో అన్నది పుష్పగిరి రాజకీయ రిజర్వేషన్ల కోసమైనా పట్టు సడలిస్తాం కానీ విద్యా, ఉద్యోగ రిజర్వేషన్ల కోసం అస్సలు వదిలిపెట్టము. ఎందుకంటే ఒక విద్యా రిజర్వేషన్లను కనుక మనం ఆపినట్లయితే నేను బొందబెట్ట నువ్వు సస్య సావరణ అయినా ఫస్ట్ అయితే విద్యా రిజర్వేషన్ తగలబెట్టు, ఏదో ఒక రిజర్వేషన్ తగలబెట్టు, 42, 46% తగలబెట్టు. ఏమవుతుంది, కొన్ని లక్షల కోట్ల మంది విద్యార్థులకు, మా బీసీ బిడ్డలకు న్యాయం జరుగుతుందని చెప్పేసి ఆవేదనతో చెప్పింది ఆ తల్లి. మన బిడ్డలందరికీ విద్యా రిజర్వేషన్లతోటి న్యాయం జరుగుతుందని చెప్పింది. తర్వాత ఉద్యోగాలలో రిజర్వేషన్లు కావాలి కదా. ఆయన బండి సంజయ్ అప్పుడే అన్నాడు, ఏమన్నాడు, మీరు ముస్లింలను కలిపి కనుక ఈ రిజర్వేషన్లను ముందుకు తీసుకొస్తే మేము అడ్డుకుంటాం. మరి అది తీసేసి మీరు చేయొచ్చు కదా, కేంద్రంలో మీ చేతుల్లో ఉన్నది కదా. తెలంగాణలో ఏం నడుస్తుంది ఎవరని చెప్పాలి. కాదు, డబల్ ఇంజన్ సర్కార్ నడుస్తుంది తెలంగాణలో. కాబట్టి మనం బరాబర్ అక్కెమటి నడవాల్సిన అవసరం ఉన్నది. అక్కెమటి నడిచే వాళ్ళు మాత్రమే చేతులు ఎత్తండి, లేదంటే హాయిగా కూర్చోండి. జై కవితక్క. అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్ పుష్ప. ఇప్పుడు త్యాగా అనిల్ కుమార్ గారు మాట్లాడవలసింది కోరుతారు. పుష్ప తగ్గేదే లేదు. హలో అనిల్ కుమార్ గారు మాట్లాడారు. నేడు నార్కల్ జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసినటువంటి బీసీ కుల సంఘాల సమావేశానికి ఇచ్చేసినటువంటి మా ఆత్మీయ సోదరుడి శ్రీమతి కవితక్క గారికి మరి యొక్క కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన మా నార్కల్ జిల్లా ప్రముఖులందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అన్ని విషయాలు మన కుల సంఘాల పెద్దలందరూ మాట్లాడారు. అయినప్పటికీ ఒక్కటొక విషయం, నల్లమల్ల ప్రాంతంలో ఈ యొక్క కులగణన పేరిట అధికారులందరూ ఇళ్ల దగ్గర కూర్చొని నేను ఆ డాటా ఎంట్రీ చేస్తుంటే మధ్యలో వెళ్ళి చూశాను. ఇంటి పేరు, యజమాని పేరుంది, ఒక ఫోన్ నెంబర్ ఉంది. ఆ ఫోన్ నెంబర్ ఫోన్ చేసి ఏంది నీ కుటుంబ సభ్యుల్లో నువ్వు ఒక్కనే ఉన్నావా అనేది అడిగితే, లేదయా మా దగ్గరికి ఎవరు కూడా రాలేదు అనే విషయాలని మా యొక్క నల్లమల్ల ప్రాంతంలో కొన్ని గ్రామాలలో ఈ యొక్క విషయాన్ని తెలుసుకోవడం జరిగింది. మన అటువంటి విషయాలు ఎవరికి తెలియదు.